శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మంచి హాస్య కథతో మీ ముందుకు వచ్చాను. జనరల్ గా ప్రతి మంగళవారం మనం హాస్య కథల గురించి ముచ్చటించుకుంటూ వస్తున్నాము. పోయిన వారం మనం పుత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథలలో ఒకటైన ఆల్ ఇండియా రేడియో అనే కథ గురించి ప్రస్తావించుకున్నాం. ఈ వారం ఆవిడదే మరొకటి కరెంటు సంబరం అనే కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ కూడా చాలా నవ్వొచ్చేటట్టుగా ఉంటుంది. కథ వివరాల్లోకి వెళ్ళిపోదాం. మా చిన్నతనంలో కరెంటు ఉండేది కాదు. మా ఊళ్ళో హాల్లో లాంతరు ఇనుప కుక్కియానికి తగిలించేవారు. బంటింట్లోనూ పడగదిలోనూ లాంతర్లు, మిగిలిన చోట కోడిగుడ్డు దీపాలు, చేత్తో పుచ్చుకుని తిరిగేందుకు 2 చిన్న లాంతర్లు ఉండేవి. సాయంత్రం పూట ఆ దీపాలన్నీ దగ్గర పెట్టుకుని కిరసనాయిలు పోసి ముగ్గుతో గ్లాసులన్నీ మసి లేకుండా తుడిచి కత్తెరతో ఒత్తులు కత్తిరించి సిద్ధంగా పెట్టుకునేది అమ్మమ్మ. చీకటి పడగానే దీపాలు వెలిగించేవాళ్లు. భాగ్యవంతుల ఇళ్లలో పెట్రోమాక్స్ లైట్లు ఉండేవట. ఒకసారి మేము సెలవులకు వెళ్లినప్పుడు ఊరంతా సందడి. ఊళ్ళోకి కరెంటు వస్తుందట. స్తంభాల కోసం గుంటలు తవ్వడం, అంత ఎత్తున వైరు చుట్టలు తేవడం అన్నీ విచిత్రంగా చూశాం. 5-6 ఇళ్ల వాళ్ళు ఇంటికి కరెంటు పెట్టించుకోవాలనుకున్నారు. అందులో మా ఇల్లు ఒకటి. ముందు సంబరపడినా ఆ తర్వాత భయపడింది మా అమ్మమ్మ. ఆ కరెంటుకి ప్రమాదకరమైంది కదా. మన పార్వతమ్మ వదిన గారి దూరపు చుట్టం బెజవాడలో కరెంటీకి అతుక్కుపోయి గుడ్డుక్కుమన్నాడుట. ఇప్పుడు ఆ కరెంటీ లేకపోతే ఇన్నాళ్లు గడవలేదా? అట్లాగే గడుస్తుంది అంది. ప్రమాదం ఏమీ లేదు. కరెంటు వస్తే ఆ సులువు వేరు. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు అంది అమ్మ. ఏమోనమ్మా, కాళ్ళకి రబ్బరు చెప్పులు వేసుకోవాలట, లేకపోతే నేలకి అతుక్కుపోతారుట. అలా అతుక్కుపోతే ఇంకెవరైనా రబ్బరు చెప్పులు వేసుకుని వచ్చి కర్రతో అతుక్కుపోయిన వాడిని కొడితే గాని ఊడి రావుట కాళ్ళు. ఈ వయసులో రబ్బరు చెప్పులు వేసుకుని నేను తిరుగుతాను అంది అమ్మమ్మ. అమ్మ పకాలని నవ్వింది. ఎవరా చెప్పింది? మా ఊళ్ళో కరెంటు లేదు, నేను చెప్పులేసుకుని తిరుగుతున్నానా? అక్కడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పులేసుకుని తిరుగుతున్నావా? ఆ మాటలే నమ్మకు అని తీసి పారేసింది. అమ్మతో వాదించలేక ఊరుకున్నా మా దగ్గర వాపోయేది. మీ అమ్మకేం చెప్తుంది? అక్కడైతే మీరందరూ ఉన్నారు, ఇక్కడ మేమిద్దరమే ఉంటాం. పోనీ నేను నేలకు అతుకుపోతే మీ తాతయ్య ఓ దెబ్బ వేసినా పర్వాలేదు గాని ఆయన అతుకుపోయారనుకో, కట్టుకున్న భర్తని కర్రతో ఎట్లా కొడతాను? రౌరవాది నరకాలు పట్టిపోను. ఎందుకు వచ్చిన ప్రారంభం ఇదంతా అని బాధపడింది. అలా ఏం కాదులే అమ్మమ్మ, మా ఊళ్ళో కరెంటు ఉంది, ఎవరూ నేలకు అతుక్కుపోలేదు అని ధైర్యం చెప్పాం. మీది బస్తీ కరెంటీ, ఇది పల్లెటూరు కరెంటీ, దానికున్న తెలివితేటలు దీనికి ఉండద్దు అంది. ఆవిడ ఎంత ప్రతిఘటించినా వినలేదు. ఇంట్లో వైరింగ్ చేసి బల్బులు బిగిస్తుంటే మళ్లీ అడ్డుపడిందిట. అంటే అన్నానంటారు, అంత ఎత్తున దీపాలు పెడితే నేను ముగ్గు పెట్టి ఎట్లా తుడుచుకుంటాను? కాస్త నేలబారుకు బిగించండి అందిట. వాళ్ళు నవ్వేసి, ఈ దీపాలు రోజు తుడవక్కర్లేదమ్మా, మసి ఉండదు కదా అన్నారుట. ఎలాగైతేనే కరెంటు వచ్చేసింది. ఆ శుభ సందర్భంలో మేమంతా వెళ్లాము. తాతగారు సంబరంగా ఉన్నారు కానీ అమ్మమ్మకి 1,00,000 సందేహాలు, అమ్మ సమాధానాలు. ఒక్కొక్క చోట ఒకటే మీట పెడితే సరిపోయేది, ఇక్కడ 3 మీటలు పెట్టారు. ఒకటి వంటగదిలోకి, రెండోది భోజనాల గదిలోకి, మూడోది దొడ్లోకట. ఒకటి వెయ్యిపోయి ఇంకోటి వేస్తే ప్రమాదం కాదా? ఏమీ కాదు, అది ఆర్పేసి ఇంకోటి వెయ్యాలి. సరే, కరెంటీ దీపం ఉండగా లాంతరు వాడితే కరెంటీ దీపానికి కోపం వస్తుందా? కోపం రావడానికి, తాపం రావడానికి అదేమైనా మనిషా? అయినా కరెంటు దీపం ఉండగా మళ్లీ లాంతరు ఎందుకు? అలా ఎన్నో అనుమానాలు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్లీ వెళ్ళాం. నేను చదువుకోని దానిని, ఏమీ తెలియని దానిని తాటాకులు కట్టేస్తారు. కరెంటీ కోపం ఎందుకు వస్తుంది అంది మీ అమ్మ. ఆ కరెంటీకి ఉన్నంత చొప్పునతనం ఇంకెవరికి ఉండదు. మామూలప్పుడు పుచ్చ పువ్వుల్లా వెలుగుతాయా దీపాలు? మొన్న ఆ మధ్య గోవిందరాజు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు టాపీమని ఆరిపోయాయి. అదేమిటంటే కరెంటీ పోయిందిట. అట్లా పరాయి వాళ్ళు వచ్చినప్పుడు పోవడం మర్యాదేనా? ఆనక అంతా పోయి వాళ్ళు వెళ్ళాక తీరిగ్గా వచ్చింది. నాకు ఈ కరెంటీ పద్ధతి నచ్చటం లేదు, నయానా భయానా చెప్పమంటే మీ తాతయ్య వినరు అని చెప్పుకుని బాధపడింది. ముందర కొంచెం అస్తావ్యస్తా పడినా తర్వాత కరెంటు దీపాలు చూసి మురిసిపోయింది అమ్మమ్మ. గాలికి అల్లల్లాడవు, మసిబారిపోవు, బ్రహ్మముడి వేసుకున్నట్లు వెంట తీసుకుపోనక్కర్లేదు, చక్కగా పొందికగా ఉన్న చోటే ఉండి పుచ్చ పువ్వుల్లా మెరిసిపోతాయి అని సంబరాలు పడేది. కరెంటు వచ్చాక ఆవిడ హోదా కూడా పెరిగింది. పక్కింటి రాఘవమ్మ గారు దొడ్డిగోడ నుంచి కేకేసి, వదిన ఇంట్లో గాలాటం లేదు, పిల్లవెదవులకు దొడ్లో అన్నం పెడతాను, కాస్త మీ లైట్ వెలిగిస్తావా అని అడిగేది. అయ్యో దానికేం భాగ్యం అని వెనకాల లైట్ వేసేది అమ్మమ్మ. మన్నాడు తెల్లవారాక ఆవిడ వచ్చి, ఎంతైనా కరెంటు దీపం మహిమే వేరు, మాకొద్దు మాకు చాలు అని సోకరాలిపోయే పిల్లలు ఇంకాస్త అంటూ ఇత్తడి గిన్నెడు అన్నం ఊడ్చిపెట్టేశారు వదిన అని ఫీడ్బ్యాక్ ఇస్తే, అవును వదిన, అది వరకు నా కాళ్ళు కీచుమంటూ ఉండేవి, కరెంటు దీపాలు వచ్చాక సాఫీగా సాగుతున్నాయమ్మా అన్నది అమ్మమ్మ. ఈ విషయం విని అపోజిషన్ పార్టీలో జగన్నాథం గారి భార్య మంచినీళ్ల బావి దగ్గర ఎద్దేవా చేసిందిట. మరీ బడాయి కాకపోతేను కరెంటు దీపంతో కాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయా అందిట. అది తెలుసుకుని ముక్కాని ఆముదం దీపాలు వాళ్ళు కూడా కరెంటీ గురించి మాట్లాడుతుంటే ఏం చెప్తాం, దమ్ముంటే 100 రూపాయలు పెట్టి ఇంట్లోకి కరెంటీ పెట్టించుకుని నెల తిరిగేసరికి 3 ముప్పావుల కరెంటీ ఖర్చు కట్టమని తెలుస్తుంది సత్తా ఏమిటో. అయినా అమావాస్య నాడు వెన్నెల్లో
భోంచేస్తాననే తెలివి తక్కువది, దానికేం తెలుసు కరెంటీ గొప్ప అంది మా అమ్మమ్మ గర్వంగా. విన్నారుగా ఈ కరెంటు సంబరం అనే మన పొత్తూరు విజయలక్ష్మి గారి చక్కటి హాస్య కథను, అమ్మమ్మ గారి కరెంటీ సంబరాన్ని. వచ్చేవారం ఇటువంటిది మరో ముచ్చటైన హాస్య కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.